ఫైనల్లీ సంక్రాంతి 2025 కి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి భయ్య. ఒకటి మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, నెక్స్ట్ మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ మూవీ, అండ్ ఫైనల్లీ మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ 3 మూవీస్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా చెప్పేశారు భయ్య. వీటిలో 2 మూవీస్ అయితే మన దిల్ రాజు గారి. అవి ఏంటంటే ఒకటేమో గేమ్ చేంజర్, ఇంకోటి అయితే మన వెంకటేష్ గారి మూవీ. మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ఏమో జనవరి 10th రిలీజ్ చేస్తున్నారు భయ్య. మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ మూవీ అయితే జనవరి 12th రిలీజ్ చేస్తున్నారు భయ్య. ఇక ఫైనల్లీ మన వెంకటేష్ గారి మూవీ, ఈ మూవీ అయితే జనవరి 14th రిలీజ్ చేస్తున్నారు. ఈ 3 మూవీస్ లో బాగా హైప్ ఉన్న మూవీ ఏంటంటే మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. ఎందుకంటే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు భయ్య. ఈ 3 మూవీస్ కూడా 1 డే గ్యాప్ ఇచ్చుకుని రిలీజ్ చేస్తున్నారు భయ్య. అసలు మన ప్రొడ్యూసర్స్ సంక్రాంతి అనుకుంటున్నారో సంత మార్కెట్ అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ప్రతి మూవీకి మంచిగా కలెక్షన్స్ రావాలనుకుంటాం భయ్య, కానీ ఒకేసారి 2 మూవీస్ రావడం వల్ల థియేటర్కల్ స్క్రీన్స్ మీద ఇబ్బంది పడుద్ది. ప్రతిసారి స్క్రీన్స్ కోసం వార్ జరుగుతుంది భయ్య సంక్రాంతికి. మెయిన్ గా అందరూ దిల్ రాజు గారి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. చూద్దాం మరి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో థియేటర్కల్ స్క్రీన్స్ ఈ సంక్రాంతికి. ఈ 3 మూవీస్ లో ఏ మూవీ బాగా బ్లాక్ బస్టర్ అవుతుందో సంక్రాంతికి కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి.